తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు, పెదనెండ్ర కొలను, అడవి కొలను, గణపవరం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత బైక్ ర్యాలీని నిర్వహించి ఆయా గ్రామాల్లోని పట్టభద్రులకు కరపత్రాలు అందజేసి కూటమి బలపరిచిన పేరబత్తుల రాజశేఖర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేసే విధంగా మనం అందరం పంపించే విధంగా చేయాలని మీ అందరినీ ఆయనకు ఓటు వేయాలని కోరడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎందుకంటే మీ ఉపాధ్యాయులందరికీ కూడా పూర్తిగా ఆకన్నా మీ అందరికీ కూడా పూర్తిగా అవగాహన ఉంది ఎలక్షన్ మీద. ఆల్రెడీ మన మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ గారు కూడా మీకు చాలా విషయాలు చెప్పారు. మీరందరూ కూడా మీ దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా మందికి కూడా ఓట్లు వచ్చి ఉంటాయి. మీరందరూ కూడా ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళని మన రాజశేఖర్ గారి పేరవతుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని మీ ద్వారా, అంటే మనకి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే మీరందరూ కూడా మన పేరవతుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని, ఆయనకి సీరియల్గా అంటే 35 మంది పోటీ చేస్తే ఆయనది 1వ నెంబర్లో వచ్చింది. ఆ 1వ నెంబర్లో మీరందరూ కూడా 1వ నెంబర్కి ఓటు వేసి మనం ఆయన్ని అధిక మెజార్టీతో గెలుచుకునేటట్టుగా, ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతో నేను కూడా ఎమ్మెల్యే అయ్యి అధిక మెజార్టీతో నేను ఈరోజు శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది. అలాగే మన రాజశేఖర్ గారిని కూడా మీ ఆశీస్సులు కావాలని, ఆయన కూడా కౌన్సిల్ పంపించాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటాకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా అధ్వానంగా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం, అలాగే రాబోయే భవిష్యత్తును కూడా లేకుండా చేసి చాలా దారుణమైన స్థితిలో, అంటే మీతో కూడా పోరాటం చేసే స్థితికి తీసుకెళ్ళాడైనా మీరందరూ. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మీరందరూ నేర్పిన విద్య ద్వారానే పిల్లలకి అందరికీ వాళ్ళే పొద్దున్న రాబోయే తరాల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, దాని గురించి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకుని మన రాజశేఖర్ గారి తరఫున ఎప్పుడు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటే ఏ సమస్యనైనా సరే తీర్చే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం. విశాఖలో సముద్ర తీర శుభ్రత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గోకుల్ పార్క్ పరిధిలో ఓ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. అత్యంత సుందరంగా ఉండే తీర ప్రాంతాల అందాలను పేరుకుపోతున్న వ్యర్థాలు కకావికలం చేస్తున్నాయి. దీంతో పర్యావరణ ప్రేమికులు ముందుకొచ్చి తీర ప్రాంతాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. పేరాబత్తుల రాజశేఖరం ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో అడుగు పెడితే గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారనే నమ్మకం తమకుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు. రాజశేఖరం ఎమ్మెల్సీగా గెలిస్తే తమలాంటి గ్రాడ్యుయేట్లకు మేలు జరుగుతుందని తెలియజేశారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు చాలా సౌమ్యుడు, అందరికీ సేవలు అందించేటటువంటి వ్యక్తి. మరి ఆనాడు ఆచార్య రంగా యూనివర్సిటీ బోర్డు మెంబర్గా పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి తెలుగుదేశం పార్టీలో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి టూర్ ప్రోగ్రాం సభ్యుడిగా ఉంటూ అనేక రకాలుగా ప్రజాసేవలు అందిస్తున్నటువంటి చాలా సౌమ్యుడైనటువంటి మంచి వ్యక్తి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని రేపు 27వ తారీఖు నాడు జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆయన్ని మనం గెలిపించుకుని తీరవలసినటువంటి అవసరం ఉన్నది. మీ యొక్క ఓటును పోలింగ్ ఆఫీసర్ ఏదైతే పెన్ ఇస్తాడో ఆ పెన్నుతో 1 అని పేరాబత్తుల రాజశేఖరం గారి పేరు ఎదుట ఉన్న బాక్సులో
మీరు 1 అని రాయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈనాడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పట్టభద్రులు అనేటువంటి వ్యవస్థ అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు మరి ఈ 2024 సంవత్సరంలో మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం, ఆనాడు గత 5 సంవత్సరాలుగా మరి 2019 నుంచి రాష్ట్ర ప్రజానీకం ఎంత కష్టపడ్డారో, విద్యార్థికులు ఎంత కష్టపడ్డారో అన్నీ కూడా మన కళ్ళ ముందు రీల్స్ లాగా మనకు కనబడుతున్నాయి. ఏది సామాన్య ప్రజల దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి వ్యాపారవేత్తల వరకు అందరినీ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నుంచి నాడు అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ముందుకెడుతున్న ఈ శుభ సందర్భంలో మనం ప్రతి ఎన్నికలోనూ కూడా, అది చిన్న ఎన్నిక, గ్రామ వార్డు మెంబర్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థిని గెలిపించుకోవలసినటువంటి నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ఓటర్స్కి అందరికీ ఉంది. ఈనాడు పట్టభద్రుల గురించి అత్యంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వాన్ని బలపరుస్తూ శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారిని అత్యధిక ఓట్లతో మరొక్కసారి వేడుకుంటున్నా, గెలిపించాల్సిందిగా కోరుతున్నా. ఆధ్యాత్మిక మణిహారం రాయచోటిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవం పురస్కరించుకుని ఆయన ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డికి ఆర్యవైశ్యులు ఆత్మీయ స్వాగతం పలికి దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వాసవి మాత కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రాయచోటి పట్టణంలో అద్భుతంగా, సుందరంగా గౌరవ ఆర్యవైశ్య సభ్యులు అద్భుతంగా ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. అమ్మవారి వాసవిమాత తల్లిని చాలా మంచి ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు కానీ, ఈ కొత్తగా నిర్మాణం పడ్డ ఆలయం చూసినప్పుడు చాలా సంతోషంగా రాయచోటి పట్టణానికి ఒక తలమానికంగా అంత అద్భుతంగా నేను అనువున మంచిగా రావాలి, ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా కనపడాలి అన్నటువంటి తపనతో కమిటీ సభ్యులు వాళ్ళు పడినటువంటి కృషి నిజంగా మర్చిపోలేని కొన్ని తరాలకు గుర్తుండే విధంగా అద్భుతంగా నిర్మించారు అమ్మవారి సేవని. రాయచూర్ టౌన్లో నిజంగా ఇది ఒక మంచి ప్రదేశంగా ఇది అవుతుంది. అలాగే ఆర్యవైశ్యులు కూడా నేను ఎంతో పవిత్రంగా భావించి అమ్మవారి సేవలో అందరూ కూడా పాల్గొంటున్నారు. మంచి ఆలయ అభివృద్ధి మంచి జరగాలని, అమ్మవారి దర్శనం చేసుకున్న అందరికీ శుభం కలగాలని, అందరికీ మంచి జరగాలన్నటువంటి అమ్మవారి ప్రార్థించారు. సుమారు 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని కొంత భాగం శిథిలావస్థలోకి రావడంతో అందరి సహకారంతో దీన్ని పునర్నిర్మించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి అతి సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దేశంలోని నలుమూలల నుంచి కళాకారుల్ని ఈ కార్యక్రమానికి రప్పించి అతి సుందరంగా కళాత్మకంగా ఈ దేవస్థానాన్ని తీర్చిదిద్దడం, భావి తరాలకు ఉపయోగపడే విధంగా, ఒక ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా ఈ దేవాలయాన్ని అణువు కూడా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ దేవస్థానంలో భగవద్గీతకు సంబంధించిన అన్ని వాల్ క్లాడింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 1,00,000 మంది సందర్శిస్తే ఒక్కరు ఆ భగవద్గీత చదివి అందులో సారాంశాన్ని పాటించి వాడి జీవితాలు బాగుపడితే అంతకంటే ధన్యత ఇంకోటి లేదని చెప్పి భావనతో ఈ క్లాడింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, కందుకూరులో మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించిన సీఎం. షష్ఠ షణ్ముఖ ఆలయ యాత్ర పూర్తి చేసుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తిరుత్తని ఆలయ సందర్శనతో పూర్తయిన పవన్ యాత్ర.
మార్గదర్శి అక్రమాలకు చంద్రబాబు కొమ్ము కాస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజం. పాలన వదిలేసిన పవన్ కు డిప్యూటీ సీఎం పదవెందుకు విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈ వార్తలు ఇతరులు సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.